సో మా నాన్నమ్మకి ఊరికే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదో హాస్పిటల్కి వెళ్తే సో వాళ్ళు పిఆర్పి చేయాలి, సంథింగ్ ఇంకా ఏదో 2-3 ఉన్నాయి అని చెప్పారంట. ఇట్లా చెయ్యాలి, చేయించుకుంటారా అని చెప్పి మా నాన్నమ్మ వచ్చి మా ఇంట్లో చెప్పడం జరిగింది. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తే పిఆర్పి అంటే ఏంది, అసలు పిఆర్పి అంటే ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్కి ఎవరికో హెయిర్ ఊడిపోతే పిఆర్పి చేయాలని చెప్పేసి అన్నారు. అంటే ఆ పిఆర్పి ఈ పిఆర్పి రెండు సేమేనా, అసలు ఏంది అసలు? అంటే ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే మోకాల సమస్య దేనికి వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా అంటే ఫస్ట్ సిమ్టమ్ కాదు, కారణం వెతకాలి. ఓకే, కారణం డిలీట్ చేయగలిగితే సమస్య డిలీట్ అయిపోతుంది. మనం ఓన్లీ సమస్య ఏదైతే ప్రాబ్లం ఈరోజు ప్రాబ్లం డీల్ చేస్తే అంటే ఈరోజే తీరుతుంది, మళ్ళీ రేపు అదే అట్లనే ఉంటుంది. అవును. సో మోకాల సమస్య దేని వల్ల వస్తుంది? నానమ్మ అన్నారు ఆబ్వియస్లీ 75-80 ఉంటుంది, పొలాల్లో పనిచేసి ఉంటుంది, కింద కూర్చోవడం తిరగటం ఎక్కువ చేసి ఉంటుంది, మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. సో మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి ఉంటుంది, కార్టిలేజ్ అనేది పోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజ్లో పిఆర్పి చాలా మటుకు పని చేయదు. ఓకే, అంటే సైన్స్ చెప్పాను కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాక్డ్ అప్ బై సైన్స్, రీసెర్చ్. పిఆర్పి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు మోకాల అరుగుదలని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ, దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి 1, 2, 3, 4. ఫైనల్ స్టేజ్ వచ్చింది, ఒకదానికి ఒక ఎముక అతుక్కపోతుంది అంటే దాంట్లో గుజ్జు లేదు, కార్టిలేజ్ లేదు, మొత్తం బోన్ ఎండ్స్ ఎక్స్పోజ్ అయిపోయినాయి, సర్జరీయే చేయాలని అంటాం. పిఆర్పిలో ఏముంటుందంటే మీరు అన్న హెయిర్కి ఇచ్చే పిఆర్పి, ఈ పిఆర్పి సేమ్ మన బ్లడ్లో నుంచే తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం దాన్ని. ఓకే, దాన్నే మనకి ఇస్తారు, మన బ్లడ్ నుంచే తీసి మనకి ఇచ్చేస్తున్నాం అనేది స్టోరీలు వింటూనే ఉంటాం మనం, యాడ్స్లో మీరు చాలా ఉంటారు. ఇదేంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, ప్రో ఇన్ఫ్లమేటర్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్స్ చాలా ఉంటాయి పిఆర్పిలో. సో ఇవి ఇస్తే ఏమవుతుంది అంటే స్టేజ్ 1 దీంట్లోనే చాలా మటుకు రిజల్ట్స్ ఉన్నాయి. మనం చూసిన రీసెర్చ్ చూసుకుంటే స్టేజ్ 1 దాటిన తర్వాత అసలు ఏం లేవు. కొందరు ఏంటంటే మేబీ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆర్ సంథింగ్ ఎల్స్ సూపర్ పిఆర్పి అని స్టేజ్ 4లో మొత్తం అరుగుదల అయిపోయి ఎముక ఒకదానికొకటి అతుక్కుపోయినా కూడా పిఆర్పి చేస్తామని, నొప్పి తగ్గిపోతుందని ఇవన్నీ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు మీ నానమ్మ అన్నారు, మా సొంత రిలేటివ్ నేను చెప్తాను స్టోరీ. 77. ఓకే, పొడుగ్గా ఉంటారు, హెఫ్టీ పర్సనాలిటీ, నడవలేను, అటు ఇటు ఇట్లా నడుస్తున్నాడు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని చెప్తే యాజ్ యూజువల్ అందరిలాగానే, నేను ఆ టైంలో జపాన్లో ఉండే, ఓకే, అందరిలాగానే మోకాలు నొప్పేమో అని మోకాళ్ళకి ఎక్స్రే తీస్తే ఆబ్వియస్లీ 77 సంవత్సరాలకి మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి కదా, ఒకదానికి ఒక తత్తుకుపోతుంది. ఒక మేజర్ పెయిన్ సెంటర్కి వెళ్ళాడు. ఓకే, అక్కడికి వెళ్తే ఏమన్నారు, మోకాలు అరిగిపోయాయి, మీకు పిఆర్పి చేయాలి అని ఒక 3 సెషన్లు పిఆర్పి చేశారు, ఒక 3 లక్షలు తీసుకున్నారు. యాక్చువల్ సమస్య ఏంటంటే ఆయనకు మెడలో ప్రాబ్లం. ఓకే, ఆయన ఎందుకు అటు ఇటు నడుస్తున్నాడంటే మెడలో మన స్పైనల్ కార్డ్, వెన్నుపాము అంటాం కదా, అది కంప్రెస్ అయిపోయింది ఏజ్ వల్ల. అది కంప్రెస్ అయిపోవడం వల్ల ఏమైందంటే కిందికి వచ్చే నరాలన్నీ ఇబ్బంది పడుతుంది, మైలోపతి అంటాం దీన్ని, అంటే వెన్నుపాము పాడైపోతుంది. దీనివల్ల మీకు అన్స్టేబుల్ గేట్, అంటే నడవలేని పరిస్థితి. ఓకే, అసలు కారణం ఇది. చేసిన ఇంజెక్షన్ మోకాలికి, ఆయన నాకు మోకాలికి ఇంజెక్షన్ ఇచ్చారు, నేను ఇప్పుడు నడుస్తానని చెప్పి నడిచాడు, పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? కారణం వెతకాలా, ఈ పూటకి మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ పూటకి పేషెంట్కి చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి చేసేస్తే ప్రొసీజర్ అయిపోతుందా? ఓకే,